ఎందుకు నవ్వుతున్నారంటే ఆయన దగ్గరికి ఈ ఆనాదులు ఎరికిల వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఒక పెళ్ళం వెళ్ళిపోతే ఎవరితో వెళ్ళిపోయిందని కనుక్కోవడానికి వస్తారు. లేకపోతే బర్రికి బాగలేదునో గొర్రెకి బాగలేదునో ఏదో పశువులు తప్పిపోయానో అది వాళ్ళు వచ్చేది ఆయన దగ్గరికి. ఆ మహాత్ముడిని వాళ్ళు పట్టుకుంది వాళ్ళు. అది ఈయన ఏ లవ్ ఫెయిల్యూర్కి వచ్చారో నా పిల్లలు నవ్వారు. సరే, అది ఆ రోజు పరిస్థితి. ఆ మహానుభావుడు ఈరోజు అక్కడికి పోయి ఒక మహారాజు చక్రవర్తిలాగా ఒక్కందుకు సంతోషపడాలయ్యా. ప్రపంచంలో ఏ దేశంలో కూడా సాధువు భారతదేశంలో గౌరవించినంత పడినంతగా ఎక్కడా ఎప్పుడు గౌరవించబడలే. ఈ సాధువులుగా ఉన్నారా లేదా మనకు అనవసరం. ఈ ఆశ్రమాలు మఠాలు ఎంత మోసాలుగా ఉండవచ్చు, కానీ సాధుత్వంలో గొప్పతనం ఉంది అనేది భారతదేశం గౌరవం. చక్రవర్తులు, రాజులు, రాజాధిరాజులు, ఇంతవరకు నేను చెప్పానే, నీ జీవితం నీ సొంతం కాదు, అందరిది. ఇటువంటి భావాలు చెప్పిన మహాపురుషుల్ని గౌరవిస్తూనే వస్తుంది. మన జాతిలో ఉన్న గొప్ప గుణ ధర్మం అది. అందుచేత ఇక్కడ ఏమైంది, మహాత్ములు అందరూ వీళ్ళ వెంకయ్య స్వామి తన తపస్సు ధారవో సాయం చేశారు. మేము ముందు వాళ్ళ ఇంటికి పోయాం, వాళ్ళ దగ్గర విషయం తెలుసుకున్నాం. 3 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడి. ఇప్పుడు వాళ్ళకు పోయి మీ ఊరికి ఇంత మేలు జరిగింది ఒక సాధువు వల్ల, ఆయన తపస్సు వల్ల, ఇదిగో నీకింత జరిగింది, నీకింత జరిగింది, నీకింత జరిగింది, మీరు ఇప్పటికైనా ఒకసారి కళ్ళు తెరవండి నేను చెప్పడానికి పోతున్నాం. మీకు వీలుంటే 15-16 తేదీలలో కోటి తీర్థం అనే ఊరు, అక్కడికి బస్సులు ఉన్నాయి, వాటిలో రావచ్చు. మీకు ఎవరికైనా కార్లు ఉంటే మంచి కార్లు వేసుకొని రాకండి, కింద తగులుతాయి, పాడైపోతాయి. అందుకని అక్కడ మేము భోజనం పెడతాం, 2 రోజుల పాటు ఉండొచ్చు. ఆ పల్లెల్లో మేము అంతమందిని పట్టుకొస్తాం చూదురు గారి. ఇదే ప్రతి ఇంటికి పోవడం, పసుపు కుంకుమ పెట్టడం, మా ఇంట్లో పెళ్లి రండి అన్నట్టు పిలుస్తాం. అందుకని ఆ విధంగా వాళ్ళ దగ్గర నేర్చుకునే మేము వాళ్ళకి చెప్పబోతున్నాం. వాళ్ళ దగ్గర నేర్చుకున్న ఆధ్యాత్మిక ధర్మాన్ని, విషయాన్ని, సంఘటనను, సన్నివేశాలను వాళ్ళకి చెప్పి అది ఎంత గొప్ప విషయమో చెప్పాలనుకున్నాం. ఈరోజు నాకు ఆయన కుదరలేదు. నేను మామూలుగా మేము వస్తాం రాము అనే మూడ్లో ఉన్నాం. ఒక పిల్లాడు ఆడ చదువుకోకుండా ఆడుకుంటా నీళ్ళలో తిరుగుతూ ఉండేవాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఊళ్ళో సంగటి తినలేడని అన్నానికి తీసుకొచ్చి పెట్టారు. ఖమ్మంపాడ, తూర్పు ఖమ్మంపాడ ఊరు. పెడితే పాపం వాళ్ళు అక్కడ లోకం అనే ఒక ఆడ దోశలు అమ్మేది. అందుకని ఆనాకు 6 దోశలు ఇచ్చేవాడు. ఆ దోశలు తినేది, మంచి ఏం కావాలో ఆయన తినేసి ఆడుకుంటుండేవాడు. అయ్యవార్లు ఏం చేశారంటే, బాగా కొట్టండి అనడం అప్పుడు అయ్యవార్లకు ఫ్యాషన్. ఇంట్లో మంచి తండ్రి అంటే బాగా తన్నవే మా పిల్లోని అని చెప్పాలి. అందుకని వాళ్ళ నాయన వచ్చి తన్ను అన్నాడు. మామూలు వాళ్ళకి 50 బెత్తాలు అయితే వీడి చింత బెత్తాలతో కుట్టు. కానీ ఆ పిల్లవాడు మంచివాడు. ఈయనున్నాడే నేను చెప్పిన వెంకయ్య స్వామి, ఆయన ఎక్కడన్నా ఉండి అందరూ అన్నం తింటున్నాం, లోకమ్మ దగ్గర దోశలు తింటున్నాం, ఈయనకి ఎవరేం పెట్టలేదే అని ఆయన దగ్గర పోయి రావయ్య అని తీసుకొచ్చి అక్కడక్కడ అన్నం పెట్టించాడు. ఆ చిన్న పిల్లాడు ఒక తమాషా గమనించాడు. ఆయన నదితో అదో రకంగా ఉంటాడు, గొప్ప సంబంధం ఉంది అని ఆయన ఏదో చెప్పి రాయిస్తూ ఉంటాడు. ఒకరోజు ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ వచ్చి, సార్ అయ్యవార్లు కొట్టి వీడు చచ్చిపోతున్నాడు, నా కొడుకు బాగుపడతాడా అని అడిగాడు. ఆయన అన్నాడు, అమ్మ వీడు గాలిలో ఎగరతాడు, ప్రపంచం చాలా గొప్పోడు అవుతాడు, వాడికి ఏం ఇబ్బంది లేదమ్మా అన్నాడు. కాస్వామి చదువు వస్తుందా, వాడికి చదువు గురించి ఇక మీద దిగులు లేదమ్మా. ఆ రోజు నుంచి అతను ఆ స్కూల్ ఫస్ట్, కాలేజీ ఫస్ట్, యూనివర్సిటీ ఫస్ట్, దేశంలో ప్రపంచంలో చాలా పేరు వచ్చింది. ఇప్పుడుండే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కంటే ఒక గ్రేడ్ ముందున్నాడు ఆయన. యుఎన్ఓలో అంటే ఐక్యరాజ్య సమితిలో ఆఫ్రికాకి వెళ్ళి పోర్చుగీస్ భాషలో ఆయన చదువుకున్న సాయిల్ ఇంజనీరింగ్ మీద 100 పుస్తకాలు రాశాడు. ఈ ప్రపంచంలో ఆ దేశాలు సంస్కృతి ఉన్నంత వరకు ఈ సామాన్య సాధువైన ఈ బిచ్చగాడుగా ఉన్న ఈయన ఆశీర్వాదం పుచ్చుకున్న మనిషి ప్రపంచానికి అంత ఉపయోగపడ్డాడు. ఎన్నో యూనివర్సిటీస్లో అంటే ఆయనకు ఒకసారి అంతర్యుద్ధం జరిగేటప్పుడు ఒక ప్రత్యేకంగా విమానం ఇస్తే అప్పుడు వెంకటేశ్వర దయ అర్థమైంది. కాబట్టి మహాత్ములు లేని కాలం లేదు. మీరు మీ జీవితాన్ని నియమబద్ధంగా గడిపితే, పద్ధతిగా గడిపితే, భక్తిగా ధర్మంగా గడిపితే మనకు భగవంతుడు తోడుంటాడని దీని సారాంశం. కాబట్టి అన్నిటికంటే గొప్ప సహాయం ఏంటంటే తపస్సు. తపస్సు అంటే కొండ గుహలలో సినిమాలు చూసి పాడైపోయాం మనం. జుట్టు పెంచుకొని, గడ్డాలు పెంచుకొని, పాపం వీళ్ళు తీసేసుకున్నారు. నాకు చాలా సంతోషం. అట్లా ఋషులంటే సినిమాలు వాళ్ళు లాగుండరు. నిజంగా సినిమాలు వేసుకుంటారే వాటిలో పురుగులు, పెద్ద పెద్ద తేలు, తోకపేలు ఉంటాయి. అంతేగాని నిజంగా సాధువు అనేవాడు ఎక్కువ అభివృద్ధి చెందిన జ్ఞానం వల్ల అలా ఉంటారే కానీ మనం ఇమేజ్ తప్పు. సామాన్యమైన జనాలలో కూడా ఎంతో మహాపురుషులు, జ్ఞానులు, తపోమూర్తులు, సిద్ధులు
ఋషులు ఉండవచ్చు. కాబట్టి మీరందరూ మన ఆదర్శం భగవంతుడు అవటం. రామకృష్ణ పరమహంస ఎవడైనా ఆయన పొందిన ఈ స్థితి పొందవచ్చు, అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు, సకల జీవులకు మేలుగా ఉపయోగపడవచ్చు అని చెప్పారు. కాబట్టి పని చేయి, దేవుడి నామం ఉచ్చరించు, సద్గ్రంథాలు చదువు. ఈ 3 కానీ చేస్తే నీ జీవితం బాగుపడదు. ఖాళీగా ఉండవు, ఇతరుల గురించి మాట్లాడు అని సాయిబాబా చెప్తారు. నీలో ఉన్న పరమాత్ముడే సర్వజీవుల్లో ఉన్నాడు, నేనే ఇందరిలో ఉన్నాననే భావనతో జీవించమని రమణ మహర్షి చెప్తారు. ఈ 3 భారతదేశంలో అత్యుత్తమ స్థాయికి చెందిన మహాపురుషులు. మిగతా వాళ్ళని తక్కువని కాదు, ఆ 3 కానీ అర్థం చేసుకుంటే అందరూ అర్థమవుతారు. అది ఒక మెతుకు బాగా నలిపి చూస్తే ఆ 3 మెతుకులు నలిపితే అందులో ఒక్క మెతుకు మెతికినా ఆ మొత్తం అన్నం అంతా ఉడికిందని తెలిసినట్టు ఈ మహాత్ముల దివ్యత్వం తెలుసు. కాబట్టి మీరు అన్నం తినే ముందు పిడికడ అన్నం భగవదర్పితం చేసి తింటే అందరిలో ఉండే భగవంతుడు సంతోషిస్తాడు. మనకెన్ని జన్మలకి అన్నం లభిస్తుంది. ఈరోజు మన దేశంలో ఉన్న పేదరికానికి కారణము సరైన సత్సంగం, సరైన రీతిలో మనుషులు స్పందించటం లేకపోవటం. కాబట్టి మీలో ఎవరికైనా కష్టం వస్తే మీ ఆస్తులు రాసి ఇవ్వక్కర్లా, మీ పొలాలు ఇవ్వక్కర్లా, మీ దగ్గర ఉండే నగదు నటులు ఇవ్వక్కర్లా, కనీసం తోడు ఉంటారా? నాకు ఒకరికి కష్టం వచ్చిందయ్యా, కష్టం వచ్చింది అనగానే మనందరం తోడుంటే ఏం పోయింది? కాకిలాగా కుక్క ఒక దానికి కష్టం వస్తే 10 కుక్కలు అరుస్తాయి. కుక్కలను పట్టేవాళ్ళు వచ్చారనుకో, నానా గంగనా గోలుగా అరుస్తాయి. బాబు అవి చేయగలిగింది అదే, దాని సహాయం అదే. కానీ మనిషికి కష్టం వస్తే ఇంకో మనిషి రాడు, నన్ను ఏం వాడుకుంటాడో, ఏమి నష్టపోతాం, అట్టొద్దు. ఏదైనా కష్టం వస్తే ఇప్పుడు ఈయనకు తెలుసు, 10 మంది డాక్టర్లు తెలుసు. ఇప్పుడు మోహన్ రాజు గారు ఉన్నారు, ఆయన గారి దగ్గరికి వస్తే ఒక వైద్యపరంగా ఆయన గొప్ప సలహా ఇవ్వగలడు. ఈయన దగ్గరకు పోయాం, ఈయన చక్కగా సంగీతం నేర్పగలడు. అదో ఇంకోటి దగ్గరకు పోయాం, ఇంకోటి చేయగలడు. మనుషులందరూ ఒకరికొకరు తోడుగా ఉంటే ఈ జాతిలో ఎన్నో ఉపయోగాలు జరుగుతాయి. నా దగ్గర చదువుకున్న ఒక కుర్రవాడు ఒక పల్లెకు అక్కడ ఆఫీసర్గా వచ్చాడు. రాగానే ఏం చేశాడంటే అక్కడ అంతకుముందు అన్ని గుడిసెలు ఉండే. అతడు వచ్చి అతని కష్టం తెలిసినవాడు కనుక ఆ పల్లె మొత్తం ప్రతి వాడికి సహాయం చేశాడు. పోయి అక్కడ పై అధికారులను తీసుకొచ్చి చెప్పి, అయ్యా వీళ్ళు చాలా పేదవాళ్ళు అని ఒక్క పైసా లంచం లేకుండా, ఒక్క పైసా లంచం తీసుకోకుండా వాళ్ళకే ఎవరైనా ఈరోజు సిమెంట్ వస్తుంది, ఇది ఇస్తుంది, అది ఇస్తుంది, తీసుకోమని చెప్పి ఊరు బాగుపడేది. నేను ఒక చిన్న కాలేజీలో ఉద్యోగం చేసేవాడిని, గవర్నమెంట్ కాలేజీ. ఆ పక్కన యానాదోళ్ళు ఉండే. వాళ్ళ దగ్గరకు పోతే మీకు ఇప్పుడు ఎట్టున్నారో తెలియదు, అక్కడ చూస్తే చేపల వాసన, మనుషులు స్నానం వాళ్ళదోగా ఉండేవాళ్ళు. వీళ్ళ దగ్గర పనిచేద్దాం అనుకుంటే నాకు స్నేహితుడైన సిండికేట్ బ్యాంక్ మేనేజర్ ఆఫీసర్గా ఉండే ఒక అతను వచ్చాడు. నేను ఊరికే మాటలు చెప్పేవాడిని, అతను కృషి చేసేవాడు. 1 సంవత్సర కాలంలో ఆ ఊరు మార్చాడు. విన్నమాల దగ్గర యానాది పాడేవాడు, దాన్ని ఏమని పిలుస్తారో తెలియదు నాకు. అక్కడ వాళ్ళు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇంకొక చోట ఎక్కడ ఏ ఇంటికి పోయినా సరే మాంసం దండాలు ఉండేవి. ఆ ఊరికి నన్ను పిలిస్తే నేను 2 విషయాలు చెప్పాను. అయ్యా మీ ఊరికి సత్సంగానికి రావాలంటే వ్యవసాయం చేసే పశువుల మాంసం తినము, రోజు అక్కడ దున్నుకొని దాని రక్తాన్ని ఇక్కడ నేను ఇంట్లో తిన్నాం. మామూలు తినడానికి ఎన్ని జీవ జంతువులు లేవు, 1,00,000 ఉన్నాయి, అవి తినను. కానీ అవి తినను ఒకటి. రెండవది మా ఇల్లు వాకిలి శుద్ధంగా పెట్టుకొని శుద్ధంగా మాట్లాడతాను, మీ టాయిలెట్స్ మీ బాత్రూంలో చూస్తాను నేను అని చెప్పి. వాళ్ళు ఏం చేశారంటే ఒక 10 నెలల తర్వాత ఆ ఊరికి వెళితే చిత్రం, నేను చూసిన అనేక మంది సభ్యమానవ సమాజంలో ఉండే గొప్పవాళ్ళు అనుకునే వాళ్ళకంటే వాళ్ళ ఇల్లు శుద్ధంగా ఉన్నాయి. ఆ ఆడపిల్లలు శుభ్రంగా ఉన్నారు. ఒక తల్లి ఒక ఆడపిల్ల మారితే ఒక ఇల్లు మారుతుంది. అందుకని వాళ్ళ టాయిలెట్స్ శుభ్రంగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళలో చాలామంది అద్భుతంగా చదువుకుంటున్నారు. అదేవిధంగా ఒక పేద టీచర్గా ఉన్న ఒక వరం ఈరోజు భూమి మీద లేదు. ఆవిడ కష్టపడి తన బిడ్డను చదివిస్తే అతను ఇప్పుడు ఐఏఎస్ చదివాడు, బీహార్లో కలెక్టర్గా ఉన్నాడు. అంటే కలెక్టర్లు వీళ్ళే కాదు, బ్రతుకు నీకు బాగుంటే అది మంచి బ్రతుకు. మహాత్ములను అనుసరిస్తే అటువంటి బ్రతుకు వస్తుంది. ఈ బ్రతుకు బ్రతికే వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు అనే మాట పొరపాటు. డాక్టర్ మోహన్ రాజు గారు స్వయం కృషి చేత దేశ స్థాయిలో ఒకే ఒక్క సీటు ఉంటుంది. ఆ సీటు తన స్వయం కృషితో ఆయన సాధించుకున్నారు. మేము బతికి మా సాటి వాళ్ళు బతకాలనే కోరిక మాది. అట్లాగే మాతో వచ్చిన ప్రభాకర్ రెడ్డి గారు యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చారు. 30 చిల్లర సంవత్సరాలు విజయవంతంగా విఆర్ కాలేజీ సంస్థలకు ఇదిగా పనిచేసి ఇటీవల ఆయన రిటైర్ అయ్యారు. అంటే మీరు నిజంగా మనుషులతో కలుపుకుంటే మీకు ఎంతో విషయం తెలుస్తుంది, మీ బతుకులు బాగుపడతాయి. అందుకని వ్యర్థ కాలక్షేపాలు మానేసి తినేవేళ ఆహారాన్ని, పని చేసేవేళ సహకారాన్ని, కష్టంలో ఒక చేయూతను సపోర్ట్, దానివల్ల మీకేం ఖర్చే ఉండదు, మీ కాలం సద్వినియోగం అవుతుంది, మీకు ఎంతో మంచి పరిచయాలు, మీ జీవితాలు బాగుంటాయి.
కాబట్టి మీరు ఏం చేస్తారంటే సత్సంగం వృద్ధి చెందాలంటే మీరు జనం దగ్గర పోండి. జనానికి వాళ్ళకి ఇది తిడితే తిట్టారు ఏమైంది, నన్ను ఒకటి తిట్టాలంటే వాడు ముందు పుట్టి ఉండాలి, పెరుగు ఉండాలి, నేను వాడు కలవాలి, వాడికి తీరిక ఉండాలి. ఈ కాబట్టి తిట్టలేడుగా. ఇప్పుడు తిట్టేందువల్ల ఏం పోయిందా? తిట్ని ఒక 100 మంది పొగిడితే ఒకడు తిడతాడు, తిట్ని ఏం పోయింది? పని చేయని వాడికంటే పని చేసేవాడి కరెక్ట్ ఎప్పుడు. కాబట్టి ఇంకా జనంలోకి ఈ దేశంలో ఉన్న దుర్గతి ఏంటంటే సరైన జీవిత విలువల గురించి సత్సంగం లేదు. సత్సంగం అంటే పుస్తకాలు చదవడం, సత్సంగం అంటే ఒక గురువుని పెట్టుకోవడం. ఎవడు గురువు? భగవంతుడు గురువు. భగవంతుడు మానవాకృతి ధరించిన వారు గురువు. గురువు అంటే బరువు కాదు. రామకృష్ణ పరమహంస ప్రపంచాన్ని ఎట్ట చూసుంటాడు? అంతా తనలో భాగంగా చూసి ఉంటాడు. రమణ మహర్షి ఎలా చూసుంటాడు? శిరిడి సాయిబాబా ఏమంటాడంటే, నువ్వు చూసేదంతా కలిసే నేను, నా నుంచి ఇదేం వేరుగా లేదు, మీరు కూడా నాలోనే ఉన్నారు, నా వారు. ఓ రమణ మహర్షి, మీరు ఎందుకైనా మాట్లాడతారంటే కరుణ వల్ల. ఆయనకి మాట్లాడాల్సిన అవసరం లేదు, కరుణ వల్ల మన కోసం మాట్లాడారు వాళ్ళు. కాబట్టి మీరు కేవలం పుస్తకాలు చదివేసి ఆ ఏ చెవులోంచి ఆ చెవులు వదిలేయకుండా కొంచెమైనా దాని లోపల హృదయంలోకి బుద్ధిలోకి ఎక్కించుకోగలిగితే ఇంత ఒక్కలో ఇంత కష్టాలు ఇప్పుడు చల్లగా ఉంది. మనం చేసిన ఈ ప్రయత్నం సత్ప్రయత్నం అవుతుంది. ఈ వివేకానందుడు ప్రతి జీవకణం కష్టపడి శ్రమించి కృషి చేసి మన దేశపు ధర్మాన్ని ప్రపంచానికి ఒక అవకాశంలోంచి చాటాడు. ఈరోజు అంతకంటే ఎన్నో అవకాశాలు యువతి యువకులకి భూమి మీద ఉన్నాయి. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మీ పిల్లల్లో ఉత్తమ గుణశాలుడు ఉదయం నిద్ర లేవటం. ఇప్పుడు టీవీ ఉంది కదా, టీవీ చూడొద్దని చెప్పొద్దు, ఆలోచిస్తూ చూడగలిగినట్టు వస్తే ఒకసారి. మేము మా అందరి ఇళ్లలో టీవీలు ఉంటాయి కానీ మేము టీవీ పెట్టాం. కారణం ఏంటి? మేము అంతకంటే సంతోషంగా ఉన్నాం. మా అందరికీ దాదాపు చాలా సినిమా హాల్స్లో ఫ్రీ, కానీ మేము సినిమా పోం. ఎందుకని? ఆ సినిమాకు పోవడంలో కంటే మేము ఎక్కువ సంతోషంగా ఉన్నాం. అటువంటి దృక్పథాన్ని మీరు కనుక ఎక్కిస్తే ఇప్పుడుండే బిడ్డలు, మీ బిడ్డల్లో చాలా పవిత్రమైన వారు. పుస్తకాలలో ఉండే పురాణాల్లో ఉండే వాళ్ళకంటే దివ్యమైన ధన్యమైన మంచి బిడ్డలు మీ బిడ్డలు. వాళ్ళని ఉన్నతంగా చక్కదిద్దండి. వాళ్ళు మంచి విత్తనాలు వంటి వాళ్ళు. వాటిని ఉత్తమమైన చెట్లుగా ఉత్తమమైన ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలో మనం సక్సెస్ అయితే మనుషులైనందుకు మన ధర్మం మనం చేసిన వాళ్ళం. కాబట్టి సత్సంగం ద్వారా మీ బ్రతుకులు మార్చుకోండి, మీ సాటి వాళ్ళకు ఉపయోగపడదాం. కన్నీళ్లు తుడిస్తే ఉండేంత కిక్ ఏం తాగినా రాదు, ఏం చేసినా రాదు. మీరు ఆకలి వేళ మీరు ఒక్క పూట పస్తుని ఇంకోటి అన్నం పెట్టండి. ఆ ముఖంలో కనిపించే తృప్తి ఏ సినిమా విలాసం పేకాట తాగుడు దేంట్లోనూ రాదు. ఆ రుచి అనుభవం అయితే ఈ ప్రపంచం అంతా బాగుపడిపోతుంది. ఈ ప్రపంచానికి ఏం కావాలంటే ఒక చేయూత, సపోర్ట్. ఈ దేశంలో పేదరికం అజ్ఞానం పోనంత వరకు, దీనికోసం కృషి చేయనంత వరకు ఏ రంగంలో ఎంత అభివృద్ధి చెందినా కూడా దేశం అభివృద్ధి చెందదు, కొందరు అభివృద్ధి చెందుతారు. సో అది పోవాలంటే మనం ఖచ్చితంగా ఇచ్చేయాలి. ఈ మహాత్ములందరూ మాటల్లో చెప్పకుండా పనిచేశారు. నాలాంటి వాచాలురు మాటల్లో చెప్పా పనిచేయరు. కాబట్టి మనం పనిచేద్దాం, బాగా పనిచేద్దాం, అంతా ఇంతగా. ఒక అతను, నాకు తెలిసిన ఒక శరత్ అనే అతను 17 సంవత్సరాల నుంచి కష్టపడే శిరిడి సాయిబాబాను పూజిస్తాడు. అతను ఏం చేశాడంటే 100 చిల్లర మంది పిల్లలను, ఒక్కడే అతను పేదోడు, అతనికి పెద్ద జీతం కూడా రాదు, దానిలోంచి కృషి చేసి ఈరోజు అద్భుతంగా ఎంతోమంది కన్నీళ్లు తుడిచి వాళ్ళకి మంచి జీవితం ఇస్తున్నారు. మీరు ఎప్పుడైనా వస్తే అక్కడ చూడండి. ఒక మనిషి ఎంత కృషి చేయవచ్చో 100 చిల్లర మందికి 17 సంవత్సరాలుగా కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళు పోతుంటారు. వాళ్ళని కులమతాలతో పని లేదు, వాళ్ళందరినీ చదివించి బ్రతికించి పంపించగలుగుతున్నారు. మీరు ఒక్క మనిషి ఇంకొక మనిషికి మేలు చేయగలిగితే అది ఎంతో ఉపయోగం. 4 రోజుల నాడు ఒక అతని పేరు ప్రసాద్, అతని పేరు మానవత ప్రసాదే కదా, ప్రసాద్ అని అతను వచ్చాడు. అతను ఇంగ్లాండ్లో చదువుకుని ఉద్యోగం చేస్తూ మారిషస్లోనే ఎక్కడో ఉండేవాడు. అతను ఏం చేశాడంటే, మనం ఏదైనా ఒక పని చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఏం పని చేశాడంటే, తనకి 2 బిడ్డలు ఉన్నారు. నిరాధారమైన ఒక బిడ్డను కులమతాలు పట్టించుకోకుండా తీసుకొచ్చి తన బిడ్డలతో సాగుతున్నాడు. వాళ్ళ బిడ్డలతో సమంగా సాగుతున్నారు. 3 బిడ్డలని అందరికీ చెప్తారు. అదేవిధంగా వాళ్ళ స్నేహితులను కలుపుకున్నారు. వాళ్ళు 3000 మంది అయినారు. ఈ 3000 మంది మరో 3000 మందికి జీవనం ఇస్తున్నారు. అట్లా ఒక అభ్యుదయకరమైన ఆవేశం. ఇప్పుడు సైన్యాలంటే యుద్ధం చేసే సైన్యాలు కాదు, సత్సంగం చేసే సైన్యాలు కాదు, శాంతి సైన్యాలు కావాలి, ధర్మపు సైన్యాలు కావాలి. కండల్లోంచి గుండెల్లోంచి ఉప్పొంగి వచ్చే ఆవేశంతో చేయాలి. బక్క శరీరం గాంధీది. ఆయన ఒక ప్రపంచానికి మరొకడు ఎవడూ చెప్పనంత చేయనంత గొప్ప పని చేసిపోయాడు. ఈరోజు గాంధీని తిట్టడం ఫ్యాషన్ అయి ఉండొచ్చు, కానీ నాకు మాత్రం గాంధీ అంటే మహాగౌరవం.
ఏ భారతీయుడికైనా సరే ప్రపంచంలో మానవుడు గౌరవించదగిన మహోన్నతులలో ఆయన ఒకడు. ఆధ్యాత్మిక సిద్ధాంతం ప్రాక్టీస్ చేసిన మహాపురుషుల్లో గాంధీ ఉన్నారు. అందుచేత మీ అందరికీ నా ప్రార్థనాపూర్వకమైన వినతి ఏమిటంటే మీరు ఒకసారి నిద్ర నుంచి బయటరండి, బద్ధకం నుంచి బయటరండి. మనం ఎంత కాలాన్ని వ్యర్థం చేస్తున్నామో ఒకసారి యోచించి ఆ సమయాన్ని సద్వినియోగం చేయండి. మేము కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, అవి సక్సెస్ అవుతాయో తెలియవు. ఏమిటంటే నేను పని చేస్తాను అనే వాళ్ళకు ఎక్కడికక్కడే పని ఏర్పడాలి. ఇటీవలి వరకు ప్రతివాడికి సరైన ఫుడ్, సరైన బ్రతుకు లేని దేశాల్లో ఉన్నట్టుండి ఒకసారి ఏం చేశారంటే, అయ్యా మా దేశంలో భూమి ఉంది, మా దేశంలో మేము పనిచేసేవాళ్ళం, మీకు నిజాయితీగా తక్కువ ఖర్చుతో పనిచేస్తాం రండి అని ఒకటి గేట్లు తెరిచేటప్పటికి అంతవరకు మేమే గొప్పవాళ్ళం అనే జపాన్ వాడిని ఓడించారు ముందు. అంతవరకు మేమే అద్భుతం అనుకునే యూరోపియన్స్ అందరు. అంతవరకు మాకు ఎదురు లేదని అమెరికా వాడు వీళ్ళ కాళ్ళ మీదకి వచ్చాడు. అటువంటి దేశాల్లో చైనా ఒకటి. నేను ఇటీవల చాలా కాలంగా నాకు తెలిసిన స్నేహితుల ద్వారా చైనీయులు తక్కువ కాలంలో ఎట్లా బాగా బతకగలుగుతున్నారో ఆ విధంగా భారతదేశంలో కూడా బతికితే బాగుండు అని మా కోరిక. అంటే పని చేయడం, ఏ పనిని ఎలా చేయడం అనే విధంగా. అందుకని దేశాలన్నీ దగ్గరైన రోజులలో మీరు కేవలం మన తిండి, మన గుడ్డ, మన ఊరు, ఈ పల్లె నుంచి బయట పోవడం ఆలోచించని అనుకోకుండా మీరున్న చోటే ఈ పల్లెనే స్వర్గంగా మార్చుకోండి. కష్టపడండి, ఇంకా 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 కష్టపడవచ్చు. అందుకని మీరు టీచర్స్గా మీరు బ్రతుకు తెరువు కోసం వాళ్ళు పనిచేస్తున్నారు, జీతం ఇస్తున్నారు. మిగతా సమయాన్ని కానీ మీరు ఉపయోగపెడితే సామాజికంగా వివేకానందుడు ప్రారంభించిన కార్యక్రమం మనందరం కొనసాగించవచ్చు. మేము ఎంతో కొంత ట్రై చేస్తూనే ఉంటాం. మేము అట్లాగే మీరందరూ కూడా చేయండి. సత్ఫలితం మనకు గొప్ప తృప్తి, శాంతియే మొదటి ఫలితం. అంచేత మీ అందరికీ మనం నమస్కారపూర్వకంగా ఈ అవకాశం ఇచ్చిన అబ్బాయిలందరికీ కృతజ్ఞత చెప్పుకుంటూ, నా ఆత్మీయులు మోహన్ రాజు గారిని, జయచంద్రని, తర్వాత ప్రభాకర్ రెడ్డి ఇత్యాదులందరినీ నమస్కారం. వర్గముల అగ్రగణ్యులు వారు మరియు భగవాన్ వెంకయ్య స్వామి మీద ఒక పరిశోధనాత్మకమైన గ్రంథాన్ని రాసి రచయితగా కూడా వారు ప్రసిద్ధికి ఎక్కారు. ఆ గ్రంథం నా దగ్గర కూడా ఉంది. చాలా చక్కటి భాషతో రాసున్నారు. మీకందరికీ భగవాన్ వెంకయ్య స్వామి గురించి సంపూర్ణ విషయం తెలుసుకోవాలంటే ఆ గ్రంథాన్ని ఇస్తాం, చదవండి. మరి అలాంటి గొప్పవారు ఇక్కడికి విచ్చేసి మనందరికీ వారు ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే కర్మ అంటే ఇంతకుముందు అనుకుంటున్న వారు కూడా వచ్చారు, కర్మ చేద్దాం అన్నటువంటిది మనం మన సత్సంగం తరపున ఈ పరిసర ప్రాంతాల్లోకి ఆ సూత్రాన్ని తీసుకెళ్లి మా శాయశక్తులు ప్రయత్నిస్తామని వారికి చాలా సంతోషం సభాముఖంగా మనం చేస్తున్నాం. ఇంకొకసారికి ఈ సత్సంగం ఇట్లా కాకుండా ఇంకా చాలా భారీ ఎత్తున వారు ఊహించిన విధంగా, ఎందుకంటే మహాత్ముల సంకల్పం నెరవేరుతుంది. మన ప్రయత్నం కొద్దిగా అయితే వారు ఇలా అన్నారు కాబట్టి ఆయన కూడా మనస్సేకం వచిస్సేకం కర్మన్యేకం మహాత్మన, మనసన్యేకం వచిస్సన్యేకం కర్మన్యేకం దురాత్మన. ఇలాంటి వాళ్ళు మహాత్ములు కాబట్టి, కర్మ సిద్ధాంతం నమ్మినటువంటి వాళ్ళు, మనసవాచ్య కర్మను ఏకత్వం కలిగినటువంటి వారు కాబట్టి వారు అన్నారు కాబట్టి ఫలిస్తుందని నేను మనసవాచ్య కోరుకుంటున్నాను. ఇంకా చాలా ఇలా కాకుండా ఆ గ్రౌండ్ లో పెట్టుకునే పెద్ద మీటింగ్, అదే విధంగా నెక్స్ట్ సంవత్సరానికి వారు ఇదే విధంగా సంతోషపడే విధంగా మేము కృషి చేస్తామని మేము ప్రార్థిస్తూ, మరి మోహన్ దాస్ సార్ గారిని వారు ఎంతో అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి శ్రీ రామకృష్ణ వారి యొక్క అగ్రగణ్య భక్తులు, వారు నిజంగానే గృహస్థులు, నాగమహర్షి లాంటి వారు మరి వారిని ప్రవర్తించవలసిందిగా కోరుకుంటున్నాను.